అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్ మీకేం తక్కువ? హాయ్ చెప్పు. హాయ్, థ్యాంక్ యూ. కోయ్ 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 కోండు కోయ్ 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 మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంజగండ్రో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ బాబీ అఫీషియల్. ఎప్పుడు చదువుతూనే ఉంటదండి. పాయింట్ గురించి కింద. హాయ్ ఫ్రెండ్స్, మా మేడం ఇంకా వీళ్ళందరూ సోకుల మొక్కలు. ఆగండి మేడం, ఒక 2-3 రౌండ్లు వేసుకుంటా. నడు. తను భవ్య అఫీషియల్, నేను గీతు అఫీషియల్. మీరు కూడా వస్తారు, ఆగండి. బాగుంది, ఇటు రావాలి. ఇటు రావాలి. తీయలేను. నాకు ఎవరైనా తీస్తారా మరి? నువ్వు కూర్చో గీత నేను తీస్తా అంటారు వాళ్ళైనా. చక్కగా కూర్చుంటారు. ఇది చూడు, ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటే పోయి కూర్చుంటుంది. మా కోసమే అండి. బనానా ఇవన్నీ తినడానికి. ఏంటి ఏముంది ఇందులో? రైస్. వావ్, బిర్యానీ. వావ్, నాకేం కనపట్టలేదు. రేపు నా ఫంకులు మంచిగా ఉన్నాయా? మనం బాగాలేకపోయినా ఫంకులు బాగుండాలి. ఎందుకంటే మింగేసినట్టు చూస్తున్నాం. మాకైతే మేము నియర్ డోర్ దగ్గర కూర్చున్నాం కదా. ఏం పాటలు వస్తున్నాయంటే పాట మనకి ఏం పాట గుర్తొస్తుంది? శ్రీజ, నీ చూపులు ప్రాణాలైనా మాకు చెప్పకుండా వదినొకరి బందీ చెప్తా. పాడు పాడు గజాల. ఓకే, 1 minute సార్. మా వింత. ఓకే ఓకే ఓకే. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది. చూడు, ఆపరేషన్ థియేటర్ కాదు, స్లాటర్ హౌస్. అందరు పిక్స్ దిగుతున్నారు. స్లాటర్ హౌస్ అంటే ఏంటంటే ఇక్కడ అన్ని మేకలు, బీఫ్ అవన్నీ కట్ చేసిన అంతా చూపిస్తారు అనమాట. ఇప్పుడు మనమైతే స్లాటర్ హౌస్ పోతున్నాం కదా ఫ్రెండ్స్. మనం పోయినందుకే మనం మటన్ ఫ్రీ ఇస్తాం. మనకైతే తెలియదు. నేనైతే తిన్నా మా ఫ్రెండ్స్ కోసం. నాకైతే మటన్ అయితే చాలా ఇష్టం. ఆల్రెడీ నేను తీసుకున్నమాట. చూపిస్తాం అక్కడ ఎలా ఉంటుందో. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు అక్కడ. హాయ్ హాయ్ చెప్పండి నా యూట్యూబ్ ఛానల్కి. అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్ మీకేం తక్కువ? ఇక్కడ కట్ చేసిన మటన్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారంట వేరే కంట్రీస్కి. ఇక్కడ చెప్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్, థ్యాంక్ యూ. లోపలికి ఎంట్రీ. రండి రండి. మొత్తం అదే స్మెల్ వస్తుంది గైస్ ఇక్కడ. అక్కడ రూమ్లో కూర్చున్నాం ఇందాక క్లాస్ అయితే, అక్కడ కూడా అదే స్మెల్, గోట్ స్మెల్ మొత్తం కదా మేడం. మొత్తం అదే స్మెల్ వస్తుంది. కెపాసిటీ లార్జ్ యానిమల్ది 400 పర్ షిఫ్ట్. షిఫ్ట్ మీన్స్ 8 hours. 8 hours-కి 400 షిఫ్ట్ కట్ అవుతుంది. మొత్తం టోటల్ 3 షిఫ్ట్స్ ఉంటాయి. 8 hours డివైడెడ్ బై 24 hours 3 షిఫ్ట్స్ ఉంటాయి. 1200 4 into
ఇక్కడైతే గోట్ అండ్ షిప్ రెండు కట్టింగ్స్ ఉంటాయంట. దాన్ని వీళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు కటింగ్ చేసిన తర్వాత అంటే రిప్స్ని బట్టి అనమాట. థియరీ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయితే ప్రాక్టికల్ చూపిస్తారంట. అక్కడికి వెళ్ళిపోతున్నాం. మెల్లారా శ్వేత? మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడ్రా? మీకు ధైర్యం ఉందా కటింగ్ అని అంటారు. మేము పోస్ట్ మార్టమే చూసినాం, దీన్ని చూడలేము. అంతే మరి, తింటారు కదా, చూడరా మాత్రం. నేనైతే తిన్నాను కానీ చూస్తా. ఫ్రెండ్స్ అయితే అందరు దానిలో నుంచి లోపలికి వెళ్ళిపోయారు. కట్టింగ్ ఉంది లోపల. నాకైతే అస్సలు స్మెల్ పడతలేదు. మా ఇంతమందికి వామిటింగ్ వచ్చేస్తుంది గేట్ దగ్గరికి వెళ్ళంగానే. మేమైతే ఇక్కడ పక్క నుంచి రూట్ ఉందంటే అటు నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. మాకైతే స్మెల్ అస్సలు పడతలేదు. ఎట్లుంది మేడం స్మెల్? దరిద్రంగా. అసలు దాంట్లో చాలా షిప్స్ గోట్స్ కట్ చేస్తున్నారు. అస్సలు స్మెల్ పడట్లేదు మాకైతే. ఆ గేట్ వరకు కూడా వెళ్ళలేకపోతున్నాము. వేరే రూట్ నుంచి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. అయితే అక్కడ గోట్స్ని ఇంకా షిప్స్ని కట్ చేస్తారు కదా, వాటర్ అంతా ప్యూరిఫై అయ్యేది చూసొచ్చారు. అక్కడ ఏం లేదంట, ఓన్లీ ప్యూరిఫై అవ్వడం మాత్రమే. వాటర్ అంతా తాగుతారా అని నేను అడిగితే లేదు, డిస్కార్డ్ చేసేస్తారంట. కోయ్ 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 కోండ్ కోయ్ 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 మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంజకండ్రో కుర్రో. వీడియో చూసి మేము వెటర్నరీ డాక్టర్స్ అనుకున్నారు. కాదు, మేము బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్. బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాం మేము, వెటర్నరీ కాదు. వాళ్ళ ముందు మేము వెనక. అసలు మేము గేట్ లోపలికి కూడా అడుగు పెట్టలేకపోయినాం. పోయారు మేము నలుగురం తప్ప. ఆ స్మెల్ అసలు మేము గేట్ వరకు కూడా అడుగు పెట్టలేకపోయినాం. అంత బ్యాడ్ స్మెల్ ఉంది అక్కడ. మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, ముందున్నారు. నడవలేకపోతున్నామని చెప్పేసి మా మేడం వాళ్ళు అయితే మాకు బస్ ముందుకు తీసుకొచ్చారు. చూడండి మా మీద ప్రేమ అట్లాంటిది. సోకులు పడకుండా డబ్బును ఎక్కండి ఎక్కండి ఎక్కండి. సోకుల్ నెక్స్ట్, ఫస్ట్ ఎక్కండి. వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? చెప్పండి స్లాటర్ హౌస్ ఎట్లుంది? ఎట్లుంది మమత? అది చెప్పడానికి కూడా రావట్లేదు, అంత బ్యాడ్ స్మెల్ ఉంది. రిమూవ్ చేసేస్తున్నాం. ఇది బస్ అయితే మూవ్ అవుతుంది. చూపిస్తున్నా బ్యాడా, బ్యాడ్ అండ్ సూపర్ అని చూపిస్తుంది. చాలా చాలా బ్యాడ్ స్మెల్. అమ్మో, ఇంత ఘోరంగా ఉంటుందా? అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్, మీకేం తక్కువ? అంటే ఇవైతే ఇండియన్ గోట్స్ కావాలి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇంకా మళ్ళీ ఇక్కడ కట్ చేసిన గోట్ని అయితే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారంట ఇక్కడికి, వేరే కంట్రీస్. ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తావు? అంత డైరీ ఫామ్లో మేమైతే లంచ్ చేసేస్తున్నాం గైస్. ఇక్కడ ఫోన్ అలౌ చేయలేదు డైరీ ఫామ్స్లో మీకు వీడియోస్ చూపించడానికి. నేను గీతాలని ఇక్కడ బస్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈగల దోమలు కూడా మాతో పట్టు వస్తున్నాయి. చూడండి ఏవి దోమలు, ఈగలు.